హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను జీడిపప్పు కూర అండి. పచ్చి జీడిపప్పు కూర ఎలాగ చేయాలో చూసేద్దాం. మనకి పచ్చి జీడిపప్పు చిక్కుతాయండి, కాబట్టి తీసుకోవచ్చు. ఇదిగోండి 200 గ్రామ్స్ ఉన్నాయి మా జీడిపప్పు. కాబట్టి వీటిని క్లీన్ చేసుకోవాలండి. వేడినీళ్ళు పెట్టేసుకోవాలి. స్టవ్ పైన వేడినీళ్ళు పెట్టేసుకొని మనము జీడిపప్పు అందులోకి వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని నీళ్లు వంపేసుకొని నీట్గా పెయిన్ అండ్ స్కిన్ అంతా తీసేయాలండి. చూపించేస్తాను మీకు అది కూడా. ఇదిగోండి, జీడిపప్పు మంచిదండి హెల్త్కి కూడా. చిన్నపిల్లలకు కూడా బాగా తింటారు కాబట్టి మనం అది కాక బాదం పప్పు జీడిపప్పు తినిపిస్తుంటాం కదా. ఇలాగా కూర కూడా చేసుకోవచ్చు అండి. కొంతమంది ఎండు జీడిపప్పుతో కూడా చేస్తారండి. నేను ఈరోజు మీకు పచ్చి జీడిపప్పుతో చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఇలాగ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇలాగ ఉన్నాయండి నీట్గా. కొంతమంది చెట్టు తెంపుకొని చేసుకుంటారు. ఇవి కొద్దిగా స్టోరేజ్ కాబట్టి ఈ కలర్ వచ్చినాయండి. మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. కావాల్సినది గసాలు, లవంగ, చెక్క, యాలుక, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొద్దిగా ఎండు కొబ్బరి. జీడిపప్పు కూరకి కొద్దిగా ఎండు జీడిపప్పు కూడా వేయాలండి. ఇదిగోండి, కడాయి పెట్టేసుకున్న, స్టవ్ వెలిగించేసుకుని పెన్నం వేడైపోతానే అన్నీ వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలండి. ఇలాగ వేపేసుకొని మనము స్టవ్ బంద్ చేసుకొని గసాలు తీసి పెట్టుకున్నాం కదండి, ఒక చిన్న స్పూన్ వేని గసాలు కూడా వేసేసుకోవాలండి. ఎందుకంటే స్టవ్ అంటించినప్పుడు వేస్తే మనం బాగా చిటిపట్లాడి మాడిపోతాయి కాబట్టి బంద్ చేసినాక వేసుకోవాలండి. మనం మసాలా కోసం కొద్దిగా టమాటో కూడా పక్కన ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఇలాగ క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలండి. పైన స్కిన్ తీసేయాలి. చల్లగే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని మసాలా ఆడించుకుందాము. ఇదిగోండి, మెత్తగా పొడి చేసేసుకున్నాను. టమాటో కూడా ఇప్పుడు మనం కట్ చేసుకొని టమాటో కూడా వేసేస్తున్నానండి. ఇందులోనే పక్కన పెట్టేసుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసేసుకొని మనం ఇప్పుడు కడాయి పెట్టేసుకొని కూరకి తాలింపు వేసేసుకుందామండి. 2 స్పూన్ల వేని ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. ఇదిగోండి, మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేపుకుందామండి. ఉల్లిపాయ బాగా మంచి కలర్ వచ్చిందండి. ఇప్పుడు ఓన్లీ టేబుల్ స్పూన్ వేని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు వీటిని కూడా బాగా ఒక 30 సెకండ్స్ బాగా వేపుకుందామండి, పచ్చివాసన పోయే వరకు. ఇలాగ వేపేసుకున్నాక చూడండి, మంచి కలర్ వచ్చేసింది కదా. ఇలాగ మంచిగా కలుపుకొని మాడకోకుండా చూసుకోవాలండి. ఇప్పుడు కారం అండి, ఒక 2 టేబుల్ స్పూన్ల వేని కారం వేస్తున్నానండి. జీడిపప్పు కూరలో కారం బాగా వేయాలి, అప్పుడే మనకు కూర బాగుంటుంది. పసుపు అండి, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకొని నీట్గా కలుపుకోవాలండి. ఇలాగా కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చే వరకు కొద్దిగా ఓన్లీ ఒక 10 సెకండ్స్ పాటు వేపుకుంటే సరిపోతుందండి. కొత్తిమీర వేస్తున్నానండి. మేము కొత్తిమీర లాస్ట్న వేస్తే పిల్లలు తీసేస్తారని తాలింపులోనే వేసేస్తానండి, కొత్తిమీర, కరివేపాకు. ఇదిగోండి, ఇలాగ వేపేసుకోవాలి. నీట్గా వేపేసుకొని కొద్దిగా ఇలాగ మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. నూనె కూడా చాలా తక్కువ వేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇలాగా ఇప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని నీట్గా మసాలా అంతా జీడిపప్పుకు పట్టేలాగా నీట్గా నిదానంగా కలుపుకోవాలండి. ఇలాగా కలిపేసుకోవాలి నీట్గా. మూత పెట్టేస్తున్నానండి. ఒక 2 నిమిషాల పాటు సన్నమంట పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలండి. ఇదిగోండి, చూస్తున్నారు కదా. ఇలాగ నీట్గా మంచిగా ఒక 2 నిమిషాల తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వాటర్ వేసుకొని మనం కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మళ్ళీ కొద్దిగా ఉడికే వరకు, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, పచ్చి జీడిపప్పు కాబట్టి బాగానే ఉంటుందండి. ఇలాగా ఆయిల్ పేకొచ్చే వరకు నీట్గా నీళ్లు పోయే వరకు ఉడకబెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ ఆడించుకున్న మసాలా ఉంది కదండి, టమాటో, గసాలు అన్నీ కలిపి ఆడించుకున్న మసాలా, ఈ మసాలా వేసుకొని నీట్గా మళ్ళీ బాగా ఇట్లా కలుపుకోవాలండి. ఇలాగ అయిపోయినాక మనం మూత పెట్టేసుకుంటే మనకు కొద్దిగా నీట్గా ఉంటుందండి కూర. పైన కొద్దిగా మనము ఆయిల్ బయటకు వచ్చే వరకు కొద్దిసేపు బాగా మగ్గనిచ్చుకోవాలండి ఇలాగా కూర. ఇదిగోండి, కూర ఈ థిక్నెస్ వచ్చే వరకు బాగా వేపుకుంటే పచ్చివాసన ఒకవేళ ఉన్నా వెళ్ళిపోతుందండి. మనం ఒకవేళ వాటర్ అవసరం అనుకుంటే చూసుకొని పోసుకోవాలండి. నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను వాటరు, మరి ఎక్కువ ఏం అవసరం లేదని. నాకు గ్రేవీకి సరిపడే వాటరు నేను వేసుకుంటున్నానండి. ఒక 1/2 గ్లాస్ వేసుకున్నాను. ఇదిగోండి, ఇలా ఈ థిక్నెస్ వచ్చే వరకు చూసుకోవాలండి. మనము ఈ కూర అనేది పిల్లలకు చపాతీలో, అన్నంతో ఏదాంతైనా సర్వ్ చేసుకోవచ్చండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఒక పూట చేసి పెట్టాలండి అప్పుడప్పుడు. పచ్చి జీడిపప్పు కూర కూడా ఒకవేళ కొంతమంది మటన్లో, చికెన్లో వేసుకొని కూడా చేసుకుంటారండి. అలాగైనా చేసుకోవచ్చు. మసాలా కొత్తగా ఉంటుంది కాబట్టి ట్రై చేస్తారని పోస్ట్ చేస్తున్నానండి.
మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి కంపల్సరీగా. ఇంద్రా హుసేన్